హాయ్ ఫ్రెండ్స్! 'పుష్ప 2' ట్రైలర్ అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ఆ ట్రైలర్‌లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఎర్రచందనం మీద ఒక శవాన్ని దహన సంస్కారం చేస్తున్నారు. ఆ శవం ఎవరిది? అంత ఇంపార్టెన్స్ ఏంది? నార్మల్ చెక్కతోని దహన సంస్కారం చేయాలి గానీ ఎర్రచందనంతోని దహన సంస్కారం చేస్తున్నారంటే అది ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది. మేబీ చాలామంది అంటున్నారు అది శ్రీవల్లి, రష్మిక మందన అని అంటున్నారు. మేబీ మూవీలో చూడాలి ఎవరు అని. సెకండ్ వన్ వచ్చేసి ఈ గెటప్‌ని అబ్జర్వ్ చేశారా? ఇది ఆల్రెడీ జాతరలో వేసిన గెటప్. మళ్ళీ ఎందుకేశారు ఈయన? మేబీ శత్రువుని సంహారం చేస్తున్న కాళీమాత లాగా వేసుండొచ్చు ఆ గెటప్. థర్డ్ వన్ వచ్చేసి 'పుష్ప' జపాన్‌లో చాలా డీలింగ్స్ అయితే చేసుండొచ్చు. అది క్లియర్‌గా ట్రైలర్‌లో చూపించారు. మళ్ళీ వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకున్నట్టు చూపించారు. ఎందుకు? అండ్ ట్రైలర్‌లో జపాన్ వాళ్ళతోని ఫైట్ కూడా ఉంది. 'పుష్పని' కొట్టి ఒక క్రేన్‌కి ఎలాడదీసినట్టు కూడా చూపించారు ట్రైలర్‌లో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఒక అతనికి అరగుండు కొట్టించి మెడలో చెప్పులు వేసి పంపిస్తారు. మరి అతనెవరు? ఫిఫ్త్ వన్ వచ్చేసి 'పుష్ప' చిన్నతనాన్ని పార్ట్ 1లో కొద్దిగానే చూపించారు. పార్ట్ 2లో మొత్తం క్లియర్‌గా చూపిస్తారని అనిపిస్తుంది. 'పుష్ప' చాలా రిచ్ కదా! ఎందుకంటే సిండికేట్ మొత్తం ఆయనే రూల్ చేస్తాడు కదా! మరి అలాంటి ఆయన 'పుష్ప' పార్ట్ 1లో ఉన్న 'పుష్ప' లాగా ఎలా మారతాడు? ఒకసారి ఈ ఇమేజ్‌ని అబ్జర్వ్ చేయండి. మొత్తం సినిమా అంతా ఒక రిచ్‌గా కనిపించి ఒకేసారి మళ్ళీ పేదవాళ్ళ లుక్‌లోకి వచ్చేస్తాడు. ఎందుకు వచ్చిండు అలా? మేబీ 'షెకావత్' సార్ గాని, అండ్ 'మంగళం సీను' గాని, అండ్ 'జాలరెడ్డి' గాని ఈ ముగ్గురు కలిసి ఏకమై 'పుష్ప' దగ్గరున్న ప్రతీదీ డిస్ట్రాయ్ చేసి 'పుష్పని' అడవిలోకి వెళ్ళేటట్టు చేస్తారు. అండ్ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి 'పుష్ప' జపాన్‌లోకి వస్తాడనమాట. సో, అలా రావడం వల్ల ట్రావెలింగ్‌లో ఆ డ్రెస్ పాడైపోయి ఉండొచ్చని నా ఫీలింగ్. సో, ఇవన్నమాట నేను ట్రైలర్‌లో గమనించిన పాయింట్స్. ఒకవేళ ఈ పాయింట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.